ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. తమిళ్ విజయ్ లాస్ట్ సినిమా అనౌన్స్ చేశారు. మరి లాస్ట్ సినిమా అంటే గ్యారంటీగా కెరీర్ లోని ది బెస్ట్ మూవీ కావాలని కోరుకుంటారు. అంతేకాదు బెస్ట్ స్టార్ క్యాస్ట్ ని హిట్ ట్రాక్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ విజయ్ మాత్రం అంతంత మాత్రం హిట్లు ఉన్న డైరెక్టర్ ని, వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఓ ఫ్లాప్ సినిమాలో కలిసి నటించిన హీరోయిన్ కి విజయ్ మళ్ళీ ఛాన్స్ ఎందుకు ఇచ్చినట్టు? తమిళ ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఉన్న విజయ్ తన 69వ సినిమా అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ సినిమానే తన లాస్ట్ సినిమా అని ఇప్పటికే అనౌన్స్ చేశారు విజయ్. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడం కోసం, పాలిటిక్స్ లో యాక్టివ్ గా పనిచేయడం కోసం సినిమాల్ని ఆపేస్తున్నాను అన్న విజయ్ తన లాస్ట్ మూవీకి సంబంధించి హీరోయిన్ ని అనౌన్స్ చేశారు. అయితే ఈ అప్డేట్ తో విజయ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ నుంచే పాలిటిక్స్ లోకి రావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చిన విజయ్ 69వ సినిమా తర్వాత ఇక సినిమాలకు గుడ్ బై చెప్తాను అన్నారు. మరి విజయ్ లాస్ట్ సినిమా కెరియర్ లో మెమరబుల్ గా ఉండాల్సిన సినిమా గురించి అప్డేట్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. వచ్చే సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో ఇప్పటికే డైరెక్టర్ గా హెచ్ వినోద్ ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ గా హీరోయిన్ గా పూజా హెగ్డేని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. విజయ్, పూజా హెగ్డే ఇప్పటికే బీస్ట్ మూవీలో నటించారు. బీస్ట్ మూవీ మిక్స్డ్ రివ్యూస్ తో 200 కోట్లకు పైగా రాబట్టింది. అయితే సినిమా విజయ్ ఫ్యాన్స్ కి తప్ప మిగిలిన వాళ్లు పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన విజయ్ గోట్ మూవీ కూడా పెద్దగా ఆడలేదు. అలాంటి టైంలో విజయ్ లాస్ట్ మూవీలో స్టార్ క్యాస్ట్ హైప్ పెంచేలా ఉండాలి, కానీ ఇలా ఫ్లాప్ హీరోయిన్ ని పెట్టుకోవడం ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. హెచ్ వినోద్ కి పెద్దగా హిట్స్ లేవు. మరోవైపు పూజా హెగ్డే కూడా విజయ్ తో చేసిన బీస్ట్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి అలాంటి ఫామ్ లో ఉన్న పూజాని ఇప్పుడు తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ, మెమరబుల్ మూవీ అయిన సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్. పూజ 3 ఏళ్ల నుంచి వరుసగా ఫ్లాపుల్లో ఉంది. ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోలందరితో బిజీగా ఉన్న పూజ ఇప్పుడు సౌత్ లో ఒక్కటంటే ఒక్క సినిమా ఛాన్స్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇలాంటి టైంలో విజయ్ పూజా హెగ్డేని మరోసారి తీసుకోవడంతో నిరాశపడుతున్నారు ఫ్యాన్స్. మరి ఈసారైనా ఈ జంట ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతుందో లేదో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.